హాయ్ హలో గైస్ వెల్కమ్ టు sidtechhacks. ఇవాళ వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు తెలిసి ఇప్పుడు దాకా ఏ తెలుగు హ్యాకింగ్ ఛానల్లో ఇప్పుడు దాకా హ్యాకింగ్ న్యూస్ అనే వీడియోస్ చేయలేదు. సో ఈ వీడియోస్ని సపోర్ట్ చేస్తూ అండ్ లైక్ చేస్తారని అండ్ షేర్ చేయండి. అండ్ మీ నుంచి మేము కోరుకునేది ఒకటే, అండ్ మీరు సపోర్ట్ చేసి షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోస్ని, అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ఇంకెప్పుడు మీరు మిస్ కాకుండా ఉంటారు. అండ్ ఇంకా లేట్ చేయకుండా ఇవాళ హ్యాకింగ్ న్యూస్లో ఫస్ట్ హ్యాకింగ్ న్యూస్ వచ్చేసరికి HackerOne ప్లాట్ఫామ్ గురించి అనమాట. రీసెంట్గా చూసుకున్నట్టయితే ఈ HackerOne ప్లాట్ఫామ్ అనేది ప్రోటోటైప్ పొల్యూషన్ వనరబిలిటీ వల్ల ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ అయిందనమాట. యాక్చువల్లీ HackerOne ప్లాట్ఫామ్ అనేది బగ్ బౌంటీ ప్లాట్ఫామ్ అనమాట. ఎవరైతే బగ్ బౌంటింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ HackerOne ప్లాట్ఫామ్ అనేది ఐడియా ఉంటుంది. HackerOne ప్లాట్ఫామ్ అడ్వర్టైజింగ్ సైట్ వచ్చేసరికి విస్టా అనమాట. ఈ విస్టా వెబ్సైట్లో ఈ వనరబిలిటీ అనేది ఫైండ్ చేశారు ఇద్దరు రీసెర్చర్స్. అండ్ ఈ వనరబిలిటీని ఫైండ్ చేసినందుకు ఆ ఇద్దరు రీసెర్చర్స్కి HackerOne ప్లాట్ఫామ్ $250 అనే ఇచ్చింది. అండ్ యాక్చువల్గా ఇండియన్ రూపీస్లో మనం క్యాలిక్యులేట్ చేస్తే 18,400 రూపీస్. ఈ బగ్ని ఎక్స్ప్లాయిట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, ఎవరైతే అడ్వర్టైజర్ ఉంటారో, అంటే నార్మల్గా హ్యాకరే అనుకోండి, అడ్వర్టైజర్ కూడా ఆ హ్యాకర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఆ ఫిషింగ్ అటాక్ అనేది కండక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా క్రాస్ సైట్ స్క్రిప్టింగ్ అనే అటాక్ కూడా అక్కడ స్టేజ్ చేయొచ్చు వాళ్ళు. సో ఈ బగ్ HackerOne ప్లాట్ఫామ్ని ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ చేసింది. సో అందువల్లనే HackerOne ప్లాట్ఫామ్ వాళ్ళు ఈ బగ్ బౌంటీ అనేది ఆ టూ రీసెర్చర్స్కి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే, నార్మల్గా మనకి ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీసెస్ ఉంటాయి కదా, లైక్ వెబ్సైట్స్ అనమాట. ఈ వెబ్సైట్స్ అనేవి సైబర్ అటాక్కి గురైనవి. ఎలా అంటే నార్మల్గా ఇప్పుడు ఈ సైట్స్ అనేవి ఒక 24 hours వరకు పనిచేయకుండా చేశారనమాట, యూజింగ్ DDoS అటాక్ అనమాట. DDoS అటాక్ అంటే ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ డీనియల్ ఆఫ్ సర్వీస్ అనమాట. అండ్ ఈ 3 వెబ్సైట్స్ని ఒక 24 hours వరకు పనిచేయకుండా చేశారు. అండ్ వీటిలో ఒక వెబ్సైట్ని మాత్రం లాస్ట్ 2 days నుంచి థర్డ్ టైం DDoS అటాక్ అనేది వీళ్ళు అటాక్ చేశారనమాట. అండ్ ఈ 3 వెబ్సైట్స్ వచ్చేసరికి ఫస్ట్ వెబ్సైట్ ఏంటంటే flightradar24.com అనమాట. ఈ వెబ్సైట్ని లాస్ట్ 2 days నుంచి థర్డ్ టైం DDoS అటాక్ అనేది వీళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ అంతేకాకుండా ఇంకొక సైట్ కూడా ఉంది. అండ్ ఆ సైట్ పేరు వచ్చేసరికి ఏంటంటే flightaware.com అనమాట. అండ్ ఈ సైట్ని కూడా లాస్ట్ 24 hours నుంచి పనిచేయకుండా చేశారు. అండ్ ఈ DDoS అటాక్ ఏం చేస్తుందంటే నార్మల్గా ఒక సైట్ని సమ్ టైం పనిచేయకుండా చేస్తుంది అనమాట. అండ్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా నార్మల్గా ఒక సైట్కి రిక్వెస్ట్ పెడతారు ఈ సైట్ ఓపెన్ అవ్వాలని. అండ్ ఇలానే చాలామంది ఒకేసారి ఆ సైట్ని ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే సర్వర్ సైట్ క్రాష్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే సర్వర్ క్రాష్ అవుతుందో అప్పుడు మనకి సైట్ అనేది ఓపెన్ కాదు, ఏదో ఒక ఎర్రర్ అనేది చూపిస్తుంది. నార్మల్ ఎగ్జాంపుల్గా ఎప్పుడైనా స్టూడెంట్స్కి రిజల్ట్స్ వచ్చినప్పుడు సైట్ ఓపెన్ కావట్లేదని అంటారు. ఎలా? ఎందుకంటే ఒకేసారి చాలామంది ఆ సైట్ని ఓపెన్ చేయడం వల్ల లాట్ ఆఫ్ రిక్వెస్ట్ని సర్వర్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. అప్పుడు సర్వర్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. వాళ్ళు మళ్ళీ దాన్ని రికవర్ చేసి మనకి మళ్ళీ సైట్ అనేది వర్కింగ్లో తీసుకొస్తారు. సేమ్ అలానే ఇక్కడ కూడా ఈ 3 వెబ్సైట్స్ విషయంలో అదే జరిగింది. తర్వాత 24 hours తర్వాత వాళ్ళు ఈ వెబ్సైట్స్ అనేవి మళ్ళీ రికవర్ చేశారు. అండ్ ఇంకో థర్డ్ వెబ్సైట్ వచ్చేసరికి ఏంటంటే planefinder.com అనమాట. అండ్ ఈ త్రీ వెబ్సైట్స్ అనేవి ఈ సైబర్ అటాక్కి గురైనవి. అండ్ నెక్స్ట్ హ్యాకింగ్ న్యూస్ వచ్చేసరికి HP డివైస్ మేనేజర్ గురించి అనమాట. అండ్ నార్మల్గా ఈ HP డివైస్ మేనేజర్లో బ్యాక్ డోర్ ఒకటి కనుగొన్నారనమాట. అండ్ ఈ బ్యాక్ డోర్ ఎందుకంటే నార్మల్గా ఎవరైనా హ్యాక్ చేసేటప్పుడు ఈ బ్యాక్ డోర్స్ని క్రియేట్ చేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఈ బ్యాక్ డోర్ అనేది క్రియేట్ అయితే మాత్రం వాళ్ళు ఆ సిస్టంలోకి కానీ ఆ నెట్వర్క్లోకి కానీ వాళ్ళు ఎంటర్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు అడ్మిన్ యాక్సెస్ అనేది వాళ్ళు తీసుకోవచ్చు అనమాట. సో సేమ్ అలానే ఇక్కడ కూడా HP డివైస్ మేనేజర్లో కూడా ఈ బ్యాక్ డోర్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే నార్మల్గా అడ్మిన్ యొక్క యాక్సెస్ అనేది వాళ్ళకే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ HP క్లయింట్స్ని కూడా వాళ్ళు మేనేజ్ చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ బగ్ని వాళ్ళు ఫిక్స్ చేయడం కూడా అయితే జరిగింది. సమ్ వల్నరబిలిటీస్ అనేది వాళ్ళు ఫైండ్ చేశారు. అండ్ ఏమవుతుందంటే ఎవరైతే ఆ రిమోట్ అటాకర్ ఉంటాడో ఆ సర్వర్ని వాడు కనెక్ట్ చేయగలడు అండ్ కంట్రోల్ చేయగలడు అనమాట విత్ అడ్మిన్ యాక్సెస్. ఓకే. అండ్ ఈ వల్నరబిలిటీని కూడా వాళ్ళు ఫిక్స్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇది లోకల్లీ మేనేజ్డ్ నెట్వర్క్స్ వల్ల ఈ యొక్క వల్నరబిలిటీ అనేది ఫైండ్ చేశారు. అండ్ అంతేకాకుండా డ్యూ టు వీక్ చిప్పర్ ఇంప్లిమెంటేషన్ వల్ల ఈ మెలీషియస్ అటాక్ అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నార్మల్గా స్మార్ట్ కాఫీ మేకర్స్ అనేవి చూస్తూనే ఉంటాం. నార్మల్గా కాఫీ మేకర్స్ అనేవి IoT డివైస్ అనమాట. సో ఇలానే ఈ IoT డివైస్ని హ్యాక్ చేశారు కొంతమంది రీసెర్చర్స్. అండ్ ఈ రీసెర్చర్స్ ఆ స్మార్ట్ కాఫీ మేకర్స్ని హ్యాక్ చేసి ర్యాన్సమ్ వేర్ అటాక్ అనేది వాటి మీద కండక్ట్ చేశారు. అండ్ ఈ ర్యాన్సమ్ వేర్ అటాక్ అనేది ఈ కాఫీ మేకర్స్లో
ఓల్డ్ వర్షన్స్ అనమాట, బట్ నాట్ న్యూ వర్షన్స్. అండ్ అందుకే ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి అనేది. నార్మల్గా మన ఫోన్ అయినా అప్డేట్స్ వస్తాయి, ఎందుకంటే వాటిలో కొన్ని బగ్స్ అనేవి ఫిక్స్ చేయడానికి వాళ్ళు అప్డేట్ ద్వారా సాఫ్ట్వేర్ అనేది మన ఫోన్లో ఇన్స్టాల్ చేస్తారు. సో అలానే ఇక్కడ కూడా ఐఓటీ డివైజెస్ అనేవి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవాలి. అప్పుడే మనకి వాటికి ఏమైనా ప్యాచెస్ కానీ ఏమైనా ఇన్స్టాల్ అవుతాయి. అండ్ ఈ కాఫీ మేకర్లో ఏం జరిగిందంటే నార్మల్గా వాళ్ళు ఫస్ట్ ఆ యాప్, అంటే ఇప్పుడు నార్మల్గా ఏ ఐఓటీ డివైస్ అయినా మనం ఆపరేట్ చేయాలంటే నార్మల్గా ఫోన్లో యాప్ అనేది కంపల్సరీ. సో అలానే ఈ కాఫీ మేకర్ని కూడా మనం ఆపరేట్ చేయాలంటే క్యాంపెయిన్ అనే ఒక యాప్ ఉంటుంది అనమాట. ఈ యాప్ ఏం చేస్తుందంటే ఆ యొక్క మెషిన్కి ఆ ఫోన్కి ఒక ఓన్ వైఫై నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తుంది. ఆ వైఫై నెట్వర్క్ క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సేమ్ వెండర్ యొక్క అదర్ డివైస్ అనేది కూడా ఆ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వచ్చు. ఆ సేమ్ వెండర్ యొక్క అదర్ డివైస్ కూడా ఆ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వచ్చు. సో అలానే వీళ్ళు ఏం చేశారంటే ఆ నెట్వర్క్ కనెక్ట్ అయ్యి వాళ్ళు ఆ యాప్ యొక్క ఫర్మ్వేర్ని రివర్స్ ఇంజనీర్ చేశారనమాట. అప్పుడు వాళ్ళు ఏం కనుక్కున్నారంటే అక్కడ డేటా అనేది ఎంక్రిప్ట్ అవ్వట్లేదు. సో అలా వాళ్ళు హార్డ్వేర్ని కూడా అనలైజ్ చేసి వైఫై మోడెమ్ని అండ్ సిపియూని కూడా అనలైజ్ చేశారు. అప్పుడు వాళ్ళు ఆ ర్యాన్సమ్ వేర్ అటాక్ని ఆ మిషన్ మీద వాళ్ళు ప్రయోగించినప్పుడు ఏమవుతుందంటే ఆ డేటా అనేది ఆ ఐఓటీ డివైస్లో ఉన్న డేటా అనేది మొత్తం ఎంక్రిప్ట్ అయిపోయి ఇఫ్ ఇన్ కేస్ యూజర్ కనుక ఆ మిషన్ యూజ్ చేయాలంటే దాన్ని డీక్రిప్ట్ చేయాలంటే దానికి కీ కావాలి. ర్యాన్సమ్ వేర్ అటాక్ అనేది మెయిన్లీ ఇట్లానే నార్మల్గా ఏదైనా మిషన్లో కానీ ఏమైనా డివైస్లో కానీ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది మొత్తం ఎంక్రిప్ట్ అయిపోతుంది. అంటే మీ ల్యాప్టాప్ అనేది ఇన్ కేస్ లాక్ అయిపోయింది అనుకోండి, దాన్ని ఓపెన్ చేయాలంటే మీకు కీ కావాలి. అలానే ఇక్కడ కూడా మొత్తం డేటా అనేది ఎంక్రిప్ట్ అవుతుంది. దాన్ని డీక్రిప్ట్ చేయాలంటే మిమ్మల్ని కీ అడుగుతుంది. ఆ కీ కోసం మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. మీరు వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఎంతో కొంత మనీ పే చేస్తే కానీ మీకు ఆ కీ ఇవ్వని అంటారు. అదర్వైజ్ మీరు మొత్తం రీసెర్చ్ చేసుకోవాలి ఆర్ మీరు మనీ పే చేయాలి ఆ డేటా మీకు వెనక్కి రావాలంటే. సో అలా అనమాట ఈ ర్యాన్సమ్ వేర్ అటాక్. నార్మల్గా ఇప్పుడు ఈ అటాక్ అనేది కాఫీ మేకర్ ద్వారా చేయడం వల్ల ఏమైందంటే నార్మల్గా ఆ కాఫీ మేకర్ యొక్క హోల్ వర్కింగ్ అనేది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అండ్ వాళ్ళు మొత్తం దాన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. అండ్ అంతేకాకుండా దాని ఫంక్షన్స్ కూడా వాళ్ళు చేంజ్ చేయొచ్చు. అండ్ వాళ్ళు ఆ కాఫీ మేకర్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. అండ్ మొత్తం వల్ల ఐఓటీ అంటే మీకు మొత్తం తెలిసే ఉంటుంది. అండ్ నార్మల్గా ఓవరాల్ కంట్రోల్ అనేది వాళ్ళ హ్యాండ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇలా వాళ్ళు ఈ కాఫీ మేకర్ని హ్యాక్ చేశారు. అండ్ దాని డెమోన్స్ట్రేషన్ వీడియో కూడా ఇచ్చారు. ఈ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు ఈ వీడియో చెక్ చేయొచ్చు. అండ్ దీన్ని ఫిక్స్ చేయగలంటే ఫిక్స్ చేయలేదు, ఎందుకంటే ఇది ఓల్డ్ డివైస్ అనమాట. సో దట్స్ వై దే డూ ర్యాన్సమ్ వేర్ అటాక్ ఆన్ దిస్ డివైస్. నెక్స్ట్ హ్యాకింగ్ న్యూస్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా మనకి గేమ్స్ అనేవి మోడ్ ఏపీకేస్ జరుగుతూ ఉంటాయి కదా. సో అలానే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అసలు ఈ మోడ్ ఏపీకేస్ ఎలా వస్తాయని అందరికీ తెలియదు. అంటే నార్మల్ గేమ్స్ అనే కాదనమాట, ఇప్పుడు నార్మల్గా జీబీ వాట్సాప్ అనే కానీ చాలా మోడ్ ఏపీకేస్ అనే ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుందంటే నార్మల్గా ఆ ఏపీకేస్ని ముందు క్రాక్ చేసి అందులో ఒక మాల్వేర్ని కానీ ఒక వైరస్ని కానీ ఆ మోడ్ ఏపీకేలో ఇంజెక్ట్ చేసి వాళ్ళు ఏపీకేని అప్లోడ్ చేస్తారనమాట. ఎవరైతే ఆ ఏపీకేని సెట్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటారో డివైస్లో, అప్పుడు యాక్చువల్గా ఒక స్పైవేర్ అనేది మీ మొబైల్లో ఎలా ఇన్స్టాల్ చేసుకున్నారో సో వాళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ఆ యాప్లో వాళ్ళు వైరస్ అనేది ఇంజెక్ట్ చేసి ఇన్స్టాల్ చేసుకునేలా చేస్తారనమాట. ఆన్లైన్ గేమర్స్ యొక్క అకౌంట్స్ 55% అనేవి కాంప్రమైజ్ అయినాయి. అండ్ యూజర్ ఐడీస్ అండ్ పాస్వర్డ్స్ అనేవి వాళ్ళు స్టోర్ చేశారు. సో అందుకే మోడ్ ఏపీకేస్ అనేవి వాడద్దు అనేది. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా ఇంకా నుంచి ఈ ఫిషింగ్ అటాక్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. నెక్స్ట్ లెవెల్ నార్మల్గా ఈ వామ్ అనేది ఇప్పుడు ఈ ఫిషింగ్ అటాక్స్ ద్వారా ఈ వామ్ అనేది ఇంజెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇది డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట ఈ వామ్ అనేది. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ మొబైల్ స్పైయింగ్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి ఏంటంటే ఏపీటీ C23 ద్వారా ఈ మొబైల్ స్పైయింగ్ యాప్స్ అనేవి మొబైల్ వాట్సాప్ అండ్ టెలికమ్యూనికేషన్స్లో టార్గెట్ చేస్తున్న విక్టిమ్స్ని ఎవరైతే మిడిల్ ఈస్ట్లో ఉంటారో సో వాళ్ళకి ఈ అటాక్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనేది తెలుస్తుంది. అండ్ ఈ బ్లాక్టెక్ అనేది ఒక హ్యాకింగ్ గ్రూప్ అనమాట. సో ఇదేంటంటే ఒక చైనీస్ అడ్వాన్స్డ్ పర్సిస్టెంట్ థ్రెట్ అనమాట. సో ఇదేంటంటే నార్మల్గా ఏవైతే మీడియాకి సంబంధించి, కన్స్ట్రక్షన్కి సంబంధించి, ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఫైనాన్స్ సెక్టర్స్ సంబంధించిన జపాన్ కానీ, తైవాన్ కానీ అండ్ యుఎస్, చైనా వీటన్నిటి దగ్గర ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేస్తుంది ఈ ఏపీటీ బ్లాక్టెక్ హ్యాకర్ గ్రూప్ అనేది. ఈ యొక్క సెక్టార్స్ని మెయిన్గా టార్గెట్ చేసింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా మనం చూసుకుంటే ఈ ఇయర్లో డీడాస్ అటాక్ ఫ్రీక్వెన్సీ అనేది 25% ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది ఈ పాండమిక్ మంత్స్లో. అండ్ మేజర్గా చూసుకుంటే మార్చ్ నుంచి జూన్ వరకు ఇప్పటిదాకా 4.83 మిలియన్ డీడాస్ అటాక్స్ అనేవి జరిగినాయి అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫిన్స్పై గురించి అనమాట. ఈ ఫిన్స్పై అనేది జర్మన్ యొక్క స్పైవేర్ అనమాట. ఇప్పుడు ఇది విండోస్ యూజర్స్ని, మ్యాక్ యూజర్స్ని, లైనక్స్ యూజర్స్ని అండ్ అలానే ఆండ్రాయిడ్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అండ్ ఆండ్రాయిడ్ సిస్టమ్స్ ఈజిప్టియన్ ఆర్గనైజేషన్స్ అండ్ యాక్టివిటీస్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నార్మల్గా ఈ హ్యాక్ అనేది చాలా ఇయర్స్ కింద జరిగింది. కాకపోతే తనని ఇప్పుడైతే వాళ్ళు అరెస్ట్ చేశారు. లింక్డ్ఇన్ని డ్రాప్ బాక్స్ని హ్యాక్ చేసినందుకు ఒక రష్యన్ హ్యాకర్ని ఇప్పుడు అరెస్ట్ చేశారు. కాకపోతే ఈ హ్యాక్ అనేది చాలా ఇయర్స్ కింద జరిగింది. యాక్చువల్గా ఈ హ్యాక్ అనేది మార్చ్ అండ్ జూలై బిట్వీన్ 2012లో జరిగింది. అండ్ వాళ్ళు ఏం చేశారంటే ఈ లింక్డ్ఇన్ డ్రాప్ బాక్స్ అండ్ ఫోన్ స్పేరింగ్ అనే ఉంటాయి కదా, వాటిలో మాల్వేర్ అని ఇన్స్టాల్ చేసి వాళ్ళు రిమోట్లీ ఆ యొక్క డేటాబేస్ని డౌన్లోడ్ చేసుకున్నారు. ఓవర్ 117 మిలియన్ లింక్డ్ఇన్ యూజర్స్ అండ్ మోర్ దెన్ 68 మిలియన్ డ్రాప్ బాక్స్ యూజర్స్ యొక్క క్రెడెన్షియల్స్ని వాళ్ళు డేటాబేస్ మొత్తాన్ని దొంగలించారనమాట. అండ్ అతన్ని లాస్ట్కి 2016లో అరెస్ట్ చేశారు. అండ్ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల యుఎస్ అండ్ రష్యా రీజన్స్ వల్ల అతన్ని ఈ యుఎస్లోకి తీసుకురాలేకపోయారు. సో ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి అతన్ని ఇప్పుడు యుఎస్లో 7 ఇయర్స్ ప్రిజన్లో అయితే ఉంచడం అనేది జరిగింది. నార్మల్గా ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలాంటి సైట్స్ మీద హ్యాకింగ్ అటాక్స్ అనేవి చేయకూడదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. అండ్ ఇది చూసుకుంటే అతనికి సంబంధించిన రిపోర్ట్ అనమాట. సో ఇది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి కావాలంటే చెక్ చేయండి మీరు. అండ్ నెక్స్ట్ హ్యాకింగ్ న్యూస్ వచ్చేసరికి ఒక స్పైవేర్ గురించి అనమాట. అండ్ ఏంటంటే ఈ స్పైవేర్ని టెలిగ్రామ్లో ఎక్కువ ఈ యొక్క కమ్యూనికేషన్ మెసేజింగ్ యాప్స్లో ఎక్కువగా వీళ్ళు అటాక్ చేసినట్టయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నెక్స్ట్ హ్యాకింగ్ న్యూస్ వచ్చేసరికి ఏంటంటే రీసెర్చర్స్ గురించి అనమాట. ఎవరైతే నార్మల్గా మాల్వేర్ ఆథర్స్ ఉంటారో, సో నార్మల్గా ఏంటంటే ఈ మాల్వేర్ ఆథర్స్కి రీసెర్చర్స్ అనేవాళ్ళు హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ ఈ మాల్వేర్స్ ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనేది. సో అలా ఎవరైతే రీసెర్చర్స్ హెల్ప్ చేస్తారో సో వాళ్ళకి ఎవరైతే నార్మల్గా ఏంటంటే కోడ్ ఉంటుంది అనమాట. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో కోడ్ రాస్తారు. సో అలానే ఇప్పుడు నార్మల్గా ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క ఫింగర్ ప్రింట్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక రీసెర్చర్ కోడ్ రాశారంటే ఇంకో రీసెర్చర్ కోడ్ రాస్తే ఇద్దరు ఒకేలాగా రాయొచ్చు, రాయకపోవచ్చు. బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కోడ్ రాయడంలో. అలానే ఈ హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే నార్మల్గా తెలుస్తుంది అన్నమాట వాళ్ళకి కోడ్ చూస్తే. అంటే ఏ హ్యాకర్ ఎలా రాస్తాడు ఏంటనేది వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం అనమాట. వాళ్ళ కోడ్లో బగ్స్ ఉండొచ్చు ఒక్కోసారి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో దాంట్లో పర్ఫెక్ట్ ఉంటారు, అన్నిట్లో ఉంటారు కదా. సో అలానే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కోడ్లో ఏమైనా బగ్స్ ఉంటే వాడిని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు అనమాట. రీసెర్చర్స్ యొక్క ఫింగర్ ప్రింట్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు డెవలపర్స్ ఎవరైతే ఉంటారో ఈ మాల్వేర్ ఆథర్స్ గురించి. అండ్ నెక్స్ట్ హ్యాకింగ్ న్యూస్ వచ్చేసరికి ఏంటంటే అడ్వేర్ అనే గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ గురించి అనమాట. నార్మల్గా ఏం చేస్తుందంటే ఈ డిస్ట్రిబ్యూటెడ్ డీనియల్ ఆఫ్ సర్వీస్ ఇన్సిడెంట్స్ ఇండియాలో స్థాయిలో రికార్డ్ అయినాయి అనమాట. మనం చూసుకున్నట్టయితే 18 బిలియన్ అటాక్స్ అనేవి జరిగినాయి. ఈ అడ్వేర్ అనేది డీడాస్ అటాక్ కంపెనీ అనమాట. నార్మల్గా డీడాస్ అటాక్ ప్రివెన్షన్కి. సో ఇప్పుడు ఈ సర్వీస్ అనేది అనవైలబుల్గా ఉంది టు యూజర్స్కి. సో ఇంటరప్ట్ చేశారు అండ్ సస్పెండ్ ద హోస్టింగ్ సర్వర్స్. అండ్ వాళ్ళు ఈ యొక్క కంపెనీ యొక్క హోస్టింగ్ సర్వర్స్ని ఇంటరప్ట్ చేశారనమాట ఈ డీడాస్ అటాక్స్ ద్వారా. అండ్ నెక్స్ట్ హ్యాకింగ్ న్యూస్ వచ్చేసరికి దేని గురించి అంటే ముంబై ఇప్పుడు సైబర్ క్రైమ్స్లో సెకండ్ ప్లేస్ ఉందన్నమాట. ఇది ఫస్ట్ టైం కాదు, ఇది థర్డ్ టైం అనమాట. వరుసగా థర్డ్ కాన్సిక్యూటివ్ ఇయర్లో ముంబై అనేది సైబర్ క్రైమ్స్లో సెకండ్ ప్లేస్ ఉంది. అండ్ ఎన్సీఆర్బీ సర్వే ప్రకారం చూసుకున్నట్టయితే ఈ ముంబై అనేది థర్డ్ కాన్సిక్యూటివ్ ఇయర్లో సైబర్ క్రైమ్స్లో సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి బెంగళూరు ఉందన్నమాట. సో యాక్చువల్గా చూసుకున్నట్టయితే బెంగళూరులో వచ్చేసరికి 50% కేసెస్ అనేవి ఇంకా ఎక్కువైనాయి కంపేర్ టు 2019లో ఇంకా కేసెస్ అనేది ఎక్కువైనాయి అనమాట. అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఢిల్లీ అనమాట. మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే 2018లో 10,000 నియర్లీ సైబర్ క్రైమ్స్ జరిగితే ఇప్పుడు 2019లో చూసుకున్నట్టయితే 18,372 క్రైమ్స్ అనేవి ఇంక్రీజ్ అయినట్టయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దేని గురించి అంటే పబ్జీ గురించి అనమాట. రీసెంట్గా పబ్జీ యూజర్స్ అందరూ డిస్కనెక్ట్ అవుతున్నారంట యాప్స్ గురించి. ఎందుకంటే ఈ పబ్జీ యొక్క సర్వర్స్ మీద డీడాస్ అటాక్ అనేది ప్లాన్ చేశారు. సో అందుకే ఈ పబ్జీ యూజర్స్ అందరూ గేమ్ ఆడేటప్పుడు ఒకసారిగా డిస్కనెక్ట్ అయిపోతున్నారు. అండ్ పబ్జీ డెవలపర్స్ వచ్చేసరికి ఈ ఇష్యూని అతి త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ హ్యాకింగ్ న్యూస్ వచ్చేసరికి దేని గురించి అంటే ఎవరైతే అడోబ్ ఫ్లాష్ యూజర్స్ అండ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యూజర్స్ ఉంటారో నార్మల్గా ఎవరైతే అడల్ట్ సైజ్ని విజిట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి మైక్రోసాఫ్ట్ అండ్ యాపిల్ కంపెనీ వాళ్ళు ఒక అలర్ట్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. నార్మల్గా ఆ సైట్స్ని ఎవరైతే విజిట్ చేస్తారో వాళ్ళ డెస్క్టాప్స్ అండ్ మొబైల్ ఫోన్స్ మాల్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుందంట. యాక్చువల్గా చూసుకున్నట్టయితే ఈ అటాక్స్ అనేవి ఎక్సామ్స్టర్ అనే ఒక పాపులర్ వెబ్సైట్ ద్వారా ఈ అటాక్స్ అనేవి వాళ్ళ
మొబైల్ ఫోన్స్లో మాల్వేర్ అనేది ఇంజెక్ట్ అవుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ అడల్ట్ సైట్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఫోన్స్లో ఇలాంటి మాల్వేర్స్ అనేవి ఇన్స్టాల్ అవుతున్నట్టు తెలుస్తుంది. సో మైక్రోసాఫ్ట్ అండ్ యాపిల్ వాళ్ళు వార్న్ చేశారన్నమాట దీని గురించి. అండ్ గ్యాస్ నెక్స్ట్ హ్యాకింగ్ న్యూస్ వచ్చేసరికి మన ఇండియాలో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ 63.5% సైబర్ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి అనమాట. యాక్చువల్గా 2019లో 44,546 కేసెస్ అనేవి రిజిస్టర్ అయితే అండ్ 2018లో 28,248 కేసెస్ అనేవి రిజిస్టర్ అయినాయి. అండ్ 2018తో కంపేర్ చేసుకుంటే 2019లో 63.5% సైబర్ క్రైమ్స్ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అయినాయి అనమాట. మనం 2018తో కంపేర్ చేసుకుంటే 2019లో చాలా హ్యూజ్గా ఈ సైబర్ కేసెస్ అనేవి ఇంక్రీజ్ అయినట్టు తెలుస్తుంది మన ఇండియాలో. అండ్ అంతేకాకుండా 63.5% కేసెస్ అనేవి లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 2019లో రిజిస్టర్ అయ్యాయి. అండ్ మేజర్గా చూసుకున్నట్టయితే ఈ 63.5%లో మేజర్గా చూసుకున్నట్టయితే సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ 5.1% అండ్ కాజింగ్ డిస్ప్యూట్ అనేది 4.2%గా ఉంది. అండ్ అంతేకాకుండా హైయెస్ట్ సైబర్ క్రైమ్స్ రిజిస్టర్ అయిన స్టేట్స్ వచ్చేసరికి ఫస్ట్ కర్ణాటక ఉంది, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్, అండ్ నెక్స్ట్ మహారాష్ట్ర, తర్వాత తెలంగాణ, అండ్ నెక్స్ట్ అస్సాం అనమాట. అండ్ మొత్తాన్ని చూసుకున్నట్టయితే ఈ ఒక్క ఢిల్లీలోనే 78% సైబర్ క్రైమ్స్ అనేవి రిజిస్టర్ అయినట్టయితే తెలుస్తుంది. అండ్ దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. హ్యావ్ ఏ నైస్ డే. Have a nice day. Thank you.